పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. పరమగీతము 1వ అధ్యాయం 1-2 వచనములు. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. నోటి ముద్దులతో అతడు అంటే ఎవరు? అతడే నా ప్రియుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అతడు అంటే పెండ్లి కుమార్తె, అనగా ఆమె అతని గురించి తెలియపరుస్తూ ఉన్నది. అతడు అంటే 10,000 మందిలో పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతడంటే పురుషుడు, ఆమె అంటే ప్రియురాలు. ప్రియురాలు ప్రియుని గురించి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఈ పరమగీతం అంటే ఆత్మ సంబంధమైంది, పర సంబంధమైంది. ఇది లోక సంబంధమైంది కాదు. ఈ ప్రేమపూరితమైన ఈ పరమగీతం, ఈ ప్రేమలో ఏమి లేదంట. ప్రేమలో వెలితి లేదు, ప్రేమలో తేడా లేదు. ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది ఉన్నతమైన ప్రేమ. ఈ ప్రేమ పరమగీతం అన్నమాట, పరిణయ గీతం. ఆమంటుంది, నన్ను ముద్దు పెట్టుకొనుగాక. షులమితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని గురించి ప్రియురాలు పాడుకుంటున్నటువంటి పరమగీతం నిజమే. చిన్న బిడ్డలను నా ఎత్తుకు రానీడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నాడు. అంతేకాదు, కీర్తనలో వారు ముసలితనమునందు చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమునా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి వసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. కనుక ఈ ఉదయకాలం చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు. వారి నా ఎదుగు రానిడి. ఆ బిడ్డలను ఎత్తుకొని ముద్దాడుతూ, అవును, ముది మరొకు ఎత్తుకొని ముద్దాడే, ముసలితనములో కూడా ఎత్తుకునే దేవుడు ఆయన. చిన్న బిడ్డలను నా ఎదుగు రానిడి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎత్తుకొని, అలాగైతే ఈ సమయంలో ఎత్తబడే సంఘం, ఆత్మీయ సంఘం, షులామితి సంఘం, ఇది పరసంబంధమైన సంఘం, ఇది ప్రియురాలు. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయి: దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడనైనా సత్యస్వరూప్యకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. చిన్న బిడ్డల వలె తగ్గించుకొని నిండు వృద్ధాప్యం వరకు ముసలితనమునంద చిగురు పెట్టి ఫలించే, ఎత్తుకొని ముద్దాడే చిన్న పిల్లవాడు, వృద్ధుడు, అంతేకాదు 7 సంఘములలో విలువైన యోగ్యమైన ఫిలదెల్ఫియా అగాపే దైవిక ప్రేమ కలిగిన ఈ చిన్న మంద, ఈ సంఘము మాత్రమే ఎత్తబడుతుంది. ఇక ఉన్న 6 సంఘములు సూపర్ 6, 6 సంఘములు మొత్తబడతాయి. ఎత్తబడేది విలువైన, హత్తుకొని ఎత్తుకొని ముద్దాడే సంఘం. దేవుడు తన విలువైన రక్తమిచ్చి కొనబడిన సంఘము ఫిలదెల్ఫియా మాత్రమే తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. వేరెవరికి లేదిక. ఒక్క ఆమె అంటుంది, అతడు నన్ను నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఈ చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ముద్దాడినట్లుగా, నిన్ను హృదాప్యంలో ఎత్తుకొని ముద్దాడినట్లుగా, ఇదిగో ఈ ఫిలదెల్ఫియా ఎత్తబడుతుంది. సూపర్ 6, 6. ఈ 6 మనుషుని సంఖ్య. ఇది విడవబడుతుంది. కనుక విడవబడే సంఘములో ఉంటున్నారా? ఎత్తబడే విలువైన, యోగ్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన సంఘములో, ముద్దాడే సంఘములో ఉంటే మంచిది. హద్దు మీరి ప్రవర్తించిన బుద్ధి లేని కన్యకులు విడవబడుతున్నారు. అయితే ఆజ్ఞను గైకొనినా నిద్ర మేలుకొని వేళైనదని గ్రహించి ఎవరైతే ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉన్నారో ఆత్మ ఎత్తబడుతుంది, శరీరము మొత్తబడుతుంది. శరీరముతో ఉన్నావా? శరీరములో ఉన్న ఆత్మతో ఉన్నావా? ఆత్మ కావాలా నీకు? శరీరం కావాలా? శరీరానుసారంగా ప్రవర్తించెదరు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమో సమాధానమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నా. విలువైన
యోగ్యమైన అర్హత కలిగిన షులామితి సంఘం, చిన్న బిడ్డలు లేదా వృద్ధులు, మూడవదిగా భార్య భర్త పిల్లలు కలిగిన సంఘం, తల్లి తండ్రి మరి బిడ్డలు. కనుక నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి, నీ పిల్లలు ఒలివ మొక్కలు, నీ భర్త నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు నీలోగిట భార్య. ఈ కుటుంబాన్ని అలాగా ఈ కుటుంబమే ఒక చిన్న సంఘం, ఈ ఫిలదెల్ఫియా అను ఒక సంఘం ఎత్తబడుతుంది. విడవబడే యోగ్యత అర్హత లేని శరీర సంబంధం ఉంది. ఇదిగో శరీరం మట్టికి మన్నైపోతుంది, కానీ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది సమాధానముతో. కృతజ్ఞతావందనాలు సమర్పిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగా, ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగా, ఆమేన్.